హాయ్ అండి. ఈరోజు మా గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను. ఇది అన్నంలోకి, జొన్న రొట్టె, రాగి సంగటి దేంట్లోకైనా సూపర్ ఉంటుంది. ఈ మసాలా వంకాయ చేసుకోవడం కోసము పావు కిలో నల్ల వంకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇట్లా 4 పక్షాలుగా కట్ చేసి పెట్టుకున్నాను. పుచ్చులు ఏమైనట్టుంటాయేమో చూసుకోవాలి. గిన్నెలో కాస్త ఆయిల్ వేసేసి వంకాయలన్నీ వేసుకొని ఒక అర స్పూను సాల్ట్, పసుపు వేసుకోవాలి. సాల్ట్ ఫస్టే వేసేస్తే వంకాయ చేదు రాకుండా నల్లగవ్వకుండా ఉంటుంది. ఇదంతా కలిపేసి అదే ఆయిల్లో కాస్త జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వంకాయలను మగ్గించుకోవాలి. ఆలోపు కాస్త చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. వంకాయలు ఇలా మగ్గిన తర్వాత సగం ఈ చింతపండు పులుసు తీసుకొని రసం వేసుకున్నాను. ఇది 1 స్పూన్ మెంతులు, జీలకర్ర వేయించి తెల్లగడ్డలేసి దంచి పెట్టుకున్న పొడి, 1 స్పూన్ కారము, అర స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ కొబ్బరి పొడి అవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ వేసేసుకొని మొత్తం కలిపేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కూర దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. అర స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేపి అది దంచేసి తెల్లగడ్డేసి ఆ పొడి వేసాను. కూర దగ్గర పడింది కదా, స్టవ్ ఆపేసి